Hey guys, channel to my welcome. స్టార్ట్ చేద్దాం. చూసావా? నువ్వు చూసావా? చెప్పు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను దగ్గర తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? కల్లో కూడా నా కంట్లో నీళ్ళు వస్తున్నాయి. నువ్వు కల్లో కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. మొడ్డ చేయకమని చెప్పండి షాపాలతో అంజాడుకు. జ్ఞాపకాలు అనేవి క్యాలెండర్ లాంటివి, చూసుకోగలమే కానీ వెనక్కి వెళ్ళలేం. ఏంట్రా బొండాలు చూస్తున్నావా? నాకు ఒక్కసారి వద్దు అనుకుంటే వద్దంతే. బంగారం, నీతో గొడవ పడే ఒక్క నాకు లేదు. నువ్వేదంటే అదే. ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. ఏం చూసుకునే నీకు ఇంత పొగరు? కాళ్ళు పట్టుకుంటాను. అయినా ఇది మనకి రొటీనే కదా. ఫ్యాంటసీలు మర్చిపోయావా? ఏంటండి ఇది? సుబ్రహ్మణ్యం, ఆవిడ సంగతి చూసుకోవయ్యా. ఆవిడ తీయండి అయ్యా, ఆవిడ బాధ ఏంటో చూడండి. కొట్టేశారు సార్. మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. ఎంకరేజ్ న్యూ టాలెంట్. బాగా ఊపుతుంది కదన్నా. My heart and hope to die. Welcome to my dark. బ్యాలెన్స్ కల్ బ్యాలెన్స్ కల్ ఎంత కొట్టాలని చెప్తాడు. సంథింగ్ ఇస్ ఫిషీ. డబ్బులన్నా అన్న 50 సైనా 500 పట్టింది. నేను 50కి చెప్పింది. నేను పట్టింది 500 నేను చెప్పిన 500 ఇట్టి అన్నావు కదా. ఇట్టంటే 50 500 కాదు. ఏమేం చేస్తున్నావురా నువ్వు? అన్ని దిగండి ఫస్ట్. దేవుడు నోరు ఎందుకు ఇచ్చింది? చేతో చూపించడానికి? చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి 100 కారణాలు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? అయినా పెట్రోల్ పట్టింది మీ బండిలోనే కదా. చా మర్యాద డబ్బులేండి ఇచ్చారా? చూసినట్టుంది శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ తమ్ముడు. అంత బాగా చదివాను. ఇలా ఏందన్నా చదువుకునే తమ్ముడు. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇలా పనిచేసుకోవాల్సి వస్తాను. సమస్యలు ఎక్కువ తమ్ముడు. మనశ్శాంతి లేకుండా పోతాను. తప్పదు. నాకు తెలిసిన మంచి గురువు గారు ఉన్నారు, ఒకసారి వెళ్ళి కలువ ఆయన్ని. నెంబర్ చెప్పు. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలేమో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దోషం తయారు చేసే విధానం. పిండి కలిపి దెంగు, పొయ్యి ముట్టించి దెంగు, పెనం పెట్టు, పిండి దెంగు, కలిపి దెంగు, తర్వాత నూనె దెంగు. అలా నచ్చుతా పెట్టాయా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. సారీ అన్న, నా దగ్గర డబ్బులు లేవు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? అన్నా పోరా. డబ్బులు వద్దన్నా, ఆకలిగా ఉంది. అన్నం పెట్టించండి అన్నా. ఎవ్వడు తగ్గటంలా, ఎవడుకోడు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. అన్నా ప్లీజ్ అన్నా. ముట్టుకోవద్దని చెప్పానా? నీ కాళ్ళు పట్టుకుంటానన్నా. పోతలో ఉంటావు, అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఇంకోసారి ముట్టుకున్నావా చంపేస్తా. అదేంటంటే అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. వద్దన్నా, నేను అన్నం తిని చాలా రోజులైంది. ఈ రోజు కూడా తినకపోతే నేనే చచ్చిపోతాను. ఆ పాప నీకెందుకు? అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. జలుస్తుంది. ఏంటన్నా ఇది? ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వచ్చాడమ్మా ఉచిత శేఖర్. ఏడో
ఆడ తాగడం మనం తాగనవడం. టేస్ట్ లేని నువ్వు పోయిరా. గ్లాస్ ఏది? నానా నేను కూడా జ్యూస్ తాగుతా. మీరుండండి సార్, మీరుండండి, నేను చూసుకుంటా. తప్పమ్మా, నువ్వు తాగకూడదు. అది తాగితే చచ్చిపోతారు. మరి నువ్వు తాగుతున్నావు, ఎదురు మాట్లాడుతున్నారు నువ్వు కూడా చచ్చిపోతావా నాన్న? ఓడి అమ్మా, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. రెండు కొత్త పెట్టలు కట్ట టైం దొరికారా. వస్తావా? అరే నిన్నేరా, ఎంతసేపు వస్తున్నావు? ఫ్యూచర్ ఉంది. ఫ్రీగా ఏం కాదులే, ఇస్తా. మీకు అభ్యంతరం లేకపోతే మేము డ్రాప్ చేస్తాం రండి. హీరోలు వచ్చారు. ఎలా వెళ్ళాలో మాకు తెలుసు, మీ పని మీరు చూసుకోండి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఇడియట్. ఇడియట్టా? ఇడియట్ అంటే బ్యాగ్లో ఉన్నాయి. తీవే నువ్వేంటే? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే పళ్ళున్న ప్రతి కుక్క కరుస్తుంది అనుకోవడం మీ మూర్ఖత్వం. ఎంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావయ్యా నువ్వు? సాయం చేసినోడికి గాయం చేసినోడికి మధ్య తేడా తెలుసుకోండమ్మా. రండి. నమస్కారం. చేసుకో. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కుదిరితే పరిగెట్టు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో. వేయడంతలేవు ఏ నటించరావే. అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. అలాగే మేడం. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు మోసం చేశారని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా? గుడ్, ఎల్కేజీలో పడండి. ఇప్పుడు చెప్పు, నీకు ఉంటుందా? చెప్పు ట్రూత్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. లక్కే ఇంతవరకు ఇంతమంతా నేర్పించుకున్నావు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఓకే, నేను ఇద్దరు నేసిన, నేను ముగ్గురు తెప్పించుకున్నా. పులేర్ అనేది చంపేయండి ప్లీజ్. ఒరే సంటి, నువ్వు ఇంటికి రా, మీ అమ్మ కన్ను అరపకుండా తల తెప్పకుండా చూడాలి అక్కడ. ఇక్కడి నుంచి పడి చనిపోయానా? నువ్వు ప్రేమిస్తున్నావన్న నాటకాన్ని ఆపకపోతే నువ్వు చెప్పే కథలో కాదు, ఇప్పుడు ఎందుకు చచ్చిపోతా? ఎర్రిగుడ్డు ఆ పన్ను మరి ప్రాణం పోయేలోగా నన్ను ప్రేమిస్తున్నావన్న నిజాన్ని ఒప్పుకో భయ. ఎలా ఉంది? ఎలా ఉంది? చచ్చిపోతానన్నా కూడా నన్ను వదలవా? మరి అంత గట్టిగా అడిగితే ఏం చెప్తాం? కనీసం చావులోనైనా నీ తోడు నాకెప్పుడు భైరవా? అమ్మాయి, అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. అయిపోయి